ఇది శామ్యూయల్‌కి. లాస్ట్ టైం మనము 20వ అధ్యాయంలో 13వ వచనం వరకు వచ్చాము. సో మరి అది ఎంతమందికి జ్ఞాపకం ఉందో? సమూయేలు రెండో గ్రంథం 20వ అధ్యాయం 14 నుంచి 24 వరకు చివరి వరకు చదువుదాం. ఒకళ్ళు చదవండి. అతడు ఇశ్రాయేలుపు గోత్రపు వారందరి యొద్దకును, ఆబేలు వారి యొద్దకును, బెత్మయాకా వారి యొద్దకును, బేరీయులందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతన్ని వెంబడించిరి. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బెత్మయాకాయందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బూరూజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడివేయుటకు దాన్ని కొట్టిరి. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారము ఎక్కి, ఓహో, ఆలకించుడి, నేను అతనితో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చును. అంతటా ఆమె, యోవాబువు నీవేనా అని అతనిని అడుగగా అతడు నేనే అనెను. అందుకామె, నీ దాసురాలునగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చుననెను. అంతటా ఆమె, పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు, అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరికైన దానను. ఇశ్రాయేలీయుల పట్టణములో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదు అని చెప్పగా యోవాబు, నిర్మూలము చేయును, లయపరచును, అలాగున చేయను. సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షేబా అను ఎఫ్రాయిము మాన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రము అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణమును విడిచిపోదునని చెప్పగా ఆమె యోవాబుతో, చిత్తము, వాని తల ప్రాకారముపై నుండి పడవేయబడునని చెప్పిపోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడగు షేబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చును. యోవాబు ఇశ్రాయేలు దండువారందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకును పేలేతీయులకును యెహోయాదా కుమారుడగు బేనాయా అధిపతి అయి ఉండెను. అదోరాము వెట్టి పనులు చేయి వారి మీద అధికారి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. షేవాలేకుడు, సోదోకును అబ్యాతారును యాజకులు. యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు. ఓకే, సో ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆ ముందు అధ్యాయంలో ఎలాగూ ఇజ్రాయేలీలు దావీదుని తీసుకొని రావటం లేట్ చేశారు. ఆ తర్వాత ఇజ్రాయేల్ వారు యూదా వారు రెండు గుంపులుగా విడిపోయి మేం గొప్ప అంటే మేం గొప్ప అనే విధంగా వాళ్ళు ఒకరి మీద ఒకరు కొంచెం గొడవాడుకున్నట్లుగా 19వ అధ్యాయం ముగింపులో మనం అదే చూస్తాం. యూదా వారి మాటలు ఇజ్రాయేల్ వారి మాటల కంటే కఠినముగా ఉండెను. కఠినంగా మాట్లాడుకొని మాటలతో ఒకరినొకళ్ళు హట్ చేసుకున్నారు. మీరు గొప్ప, మేము అది ఇది అని. సో అప్పుడే రాజ్యము సెటిల్ అవుతుంది అనే టైంలో షబా అనేటువంటి ఒకడు వాడు లేచి ఇప్పుడే అబ్షాలోము చచ్చిపోయాడు, సో రాజ్యంలో నెమ్మది వస్తుంది అనుకునే టైంలో ఇప్పుడు వీడు ఇంకొకడు లేచాడు.
సో జనాలు ఈ గొడవ వల్ల కోపంగా ఉన్నటువంటి వాళ్ళు వాడి పక్షంగా కొంతమంది చేరారు. సో అప్పటికే అబ్షాలోము విషయమై రాజు ఇచ్చిన మాటని మీరాడు కాబట్టి మీరి అబ్షాలోముని చంపిన కారణాన్ని బట్టి యోవాబుని సైన్యాధిపతిగా తీసేశాడు. అమాసాని సైన్యాధిపతిగా పెట్టుకోవటం, అమాసాని సైన్యాధిపతిగా నిర్ణయించింది అబ్షాలోం. సో ఆయన్ని పెట్టుకోవటం ద్వారా ఒకవైపు యోవాబుకి పనిష్మెంట్, మరొక వైపు అది దౌత్యపరమైనటువంటి ఒక మంచి ఆలోచన. ఆల్రెడీ ఉన్నటువంటి సైన్యాధిపతిని కంటిన్యూ చేయటం, అక్కడ మరెక్కువైన గొడవలు జరగకుండా ఒక మంచి డెసిషన్ అది. అవన్నీ మనం ఇంతకుముందు చూసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ రాజుకి వ్యతిరేకంగా లేచినటువంటి షబా అనేటువంటి వాడిని పట్టుకోమని అమాసాను పంపిస్తే అమాసా కొంచెం లేట్ చేశాడు. అయితే యోవాబు ఈ అమాసాని చంపేయటం, అంటే రాజు ఎవరినైతే సైన్యాధిపతిగా నియమించాడో అతన్ని ఈ యోవాబు కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా దగ్గరికి వచ్చి చంపేశాడు. అది మనము 13వ వచనం వరకు చూస్తాం. ఆ అమాసా శవాన్ని రోడ్డు మీద నుంచి పక్కకి లాగి అవతల పడేశారు. ఇప్పుడు 14 నుంచి మనం చదివింది. సో ఆల్రెడీ యోవాబు యొక్క నాయకత్వం, యోవాబు సైన్యాధిపతిగా ఉండటము, ఆ సైన్యాధిపతి అయినటువంటి యోవాబుని వెంబడించటము జనాలకు అలవాటే. అతని యొక్క నాయకత్వంలో అనేక యుద్ధాలు జరిగినాయి అప్పటికే. మళ్ళీ యోవాబు కదలండి, ఎవరెవరైతే దావీదు పక్షంగా ఉన్నారో అందరూ యోవాబు వెనకాల బయలుదేరండి అనగానే, ఒక పిలుపు ఇవ్వగానే అందరూ యోవాబు వెనకాల బయలుదేరారు. ఎక్కడికి వచ్చారు వీళ్ళందరూ కలిసి అనంటే అక్కడ ఒక మాటని మనం చూస్తాం. ఆబేల్ బేత్మయక, అది ఆ ఊరు పేరు. ఎందుకు అక్కడికి వచ్చారు అనంటే ఈ షబా అనేవాడు ఆ సిటీలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఇది చిన్న ఊరేమి కాదు, పెద్ద పట్టణం అది. ఆ రోజుల్లో పట్టణాలు అనంటే దేన్ని పట్టణము అని పిలిచేవాళ్ళంటే పట్టణాలకి ప్రాకారం ఇంపార్టెంట్. ఎలాగైతే ఇప్పుడు మన బిల్డింగ్ కి చుట్టూ కాంపౌండ్ వాల్స్ ఉంటున్నాయో, ఆ దినాల్లో పట్టణం చుట్టూ కూడా ఎత్తైనటువంటి కాంపౌండ్ వాల్స్ ఉండేవి. వాటిని ప్రాకారము అని పిలిచేవాళ్ళు. ఒకటి మెయిన్ డోర్ ఉండేది, లోపలికి వెళ్ళటానికి బయటికి రావటానికి. డే అంతా తీసి ఉంటది, నైట్ క్లోజ్ చేసేస్తారు. అలాంటి ఒక ప్రాకారం కలిగినటువంటి పట్టణంలోనికి దావీదు మీద తిరుగుబాటు చేసినటువంటి షబా అనేవాడు వెళ్ళి లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. వాణ్ణి పట్టుకోవాలి, వాణ్ణి చంపాలి. ఈ ఉద్దేశంతో యోవాబు అతన్ని అనుసరిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ఊరు దగ్గరికి వచ్చారు. ఆ ఊరు ముందు ఏం చేశారని మనం అక్కడ చదువుతున్నాం 15వ వచనంలో. ప్రాకారం ఎదుట బురుజు కట్టగా. ఏంటి దాని ఉద్దేశం ఏంటి? దాన్ని ఎత్తుగా కట్టుకుంటూ దాని మీదకి ఎక్కి వాళ్ళ ప్రాకారం పైకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేయాలి. అది క్లోజ్ చేసి ఉంది. బయట నుంచి పగలగొట్టడానికి ట్రై చేస్తున్నారు లోపలికి ఎంటర్ అవ్వాలని. అదే మనము 15వ వచనంలో చదువుతున్నాం. యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. కొట్టేవాళ్ళు కొడుతున్నారు, పైకి ఎక్కే వాళ్ళు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా సరే ఆ సిటీలోకి ఎంటర్ అవ్వాలి, డోర్ ఓపెన్ చేసుకొని ఎంటర్ అవ్వాలి. ఈ షబా అనేటువంటి వాడిని, దావీదుకి వ్యతిరేకంగా లేచిన వాడిని పట్టుకొని చంపాలి. ఇది వాళ్ళ ఆలోచన. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అని అంటే ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిస్థితి లాంటిదే, వార్. ఇప్పుడు ఆ ఊరోళ్ళు ఏం చేశారు? ఆ ఊర్లో వాళ్ళు ఏమన్నా తప్పుందా? వీడు తప్పించుకుని వెళ్ళి ఆ ఊర్లో దాక్కున్నాడు అంతే. ఇప్పుడు వాడు అక్కడికి వెళ్ళటం వల్ల ఈ ఊరోళ్ళ మీదకి యుద్ధం వచ్చింది. మొన్న వచ్చారు, కాల్ చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన పని వల్ల ఇప్పుడు పాకిస్తాన్ మీదకి యుద్ధం వచ్చింది. వీడు వెళ్ళి దాక్కున్నాడు అక్కడ. వెంటనే ఊరి మీదకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీదకి
యుద్ధము, నాశనము, మరణము రావటాన్ని చూసినటువంటి ఒక స్త్రీ 16వ వచనంలో చూస్తే ఆమె పేరు రాయబడలేదు. కానీ ఆమె ఎటువంటిదో రాయబడింది. యుక్తి గల ఒక స్త్రీ. స్త్రీయే, కానీ ఏముంది ఆమెకి అనంటే యుక్తి. కొంచెం సింప్లిఫైడ్‌గా చెప్పాలనంటే తెలివి ఉంది. బుర్రలేనిదేమీ కాదు. తెలివైనటువంటి ఒక స్త్రీ, యుక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఎంత ఫాస్ట్‌గా స్పందించిందో చూడండి. ఆమెకి పరిస్థితి అర్థమైంది. ఏమర్థమైందంటే, ఇదిగో మన ప్రాకారము పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యారంటే ఎంతమందిని చంపుతారో మనకు తెలీదు. ప్రాకారము కూలిపోతది. ఎంతమంది చనిపోతారో తెలీదు. ఇది ఎప్పుడు ఆగుద్దో తెలీదు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఆ ఊరి పెద్దలు గాని, లేకపోతే ఎప్పుడైనా ప్రాకారం గల పట్టణానికి పైన దాన్ని చూసేటువంటి కావలి వాళ్ళు ఉంటారు. వాచ్‌మెన్. వాళ్ళు ఎవరన్నా దండెత్తి మీదకొస్తుంటే వాళ్ళు లోపలికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. వేరే ఎవ్వరూ కూడా స్పందించినట్టుగా, రియాక్ట్ అయినట్టుగా మనకు కనబడలేదు గానీ, ఇమ్మీడియేట్‌గా ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఒక తెలివైన స్త్రీ ఆమె రియాక్ట్ అయింది. గబగబా ఆ ఊర్లో ఆమె ఇల్లు ఎక్కడో మనకు తెలీదు. మనకక్కడ డీటెయిల్స్ లేవు. గబగబా ఆమె ఇంట్లో నుంచి పరుగు పరుగున వచ్చి ప్రాకారం పైకెక్కింది. ప్రాకారం మీదకెక్కింది. ప్రాకారం మీదకెక్కి గట్టిగా అరుస్తుంది. ఆలకించండి, ఆలకించండి అని ఒక గట్టి కేక వేస్తుంది. ఎవర్రా అరుస్తున్నారు అని వీళ్ళు పైకి తలలెత్తి చూస్తే, యోవాబు అనే ఆయన ఎక్కడున్నాడు? నేను ఆయనతో మాట్లాడాలని గట్టిగా కేకలు వేస్తుంది. సాధారణంగా స్త్రీలు వేసే కేకలు చిన్న చిన్న పిచ్చి పిచ్చి విషయాలకి కేకలు వినబడతా ఉంటాయి ఇళ్లల్లో. పిల్లలేదో చిన్నది చేస్తేనో, ఇంకేదో అయితేనో గిన్నెల సౌండ్లు పెరుగుతాయి. కోపాలన్నీ ఇంకెక్కడెక్కడో ఎలాగెలాగో వస్తూ ఉంటాయి. అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. యోవాబుతో వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో ఈమె వాయిస్ వాళ్ళకి వినబడాలంటే ఈమె ఎంత గట్టిగా కేకేసిందో మనం ఇక ఊహించాలి. ఈ రోజుల్లో లాగా మైకులు లేవు. ఒకవేళ మెల్లిగా మాట్లాడినా సరే కొంచెం వినపడటానికి సౌండ్ పెంచుకునే ఆప్షన్లు ఏమి లేవు. గట్టిగా అరవాలి. ఎంత బిగ్గరగా ఆమె కేక వేసిందో, యోవాబు ఎక్కడున్నాడు? ఆయనతో నేను మాట్లాడాలి. ఆమె యుక్తి లేకపోతే ఆమె తెలివి ఎలా ఉపయోగపడుతుంది అనంటే, ఈ సమస్య సాల్వ్ అవ్వాలి అంటే ఎవరిని అడ్రస్ చేయాలి? వాళ్ళనే అడ్రస్ చేస్తుంది. చాలా సార్లు సమస్య వచ్చినప్పుడు స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, తెలివి అనేది లేదా యుక్తి అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఈ సమస్య ఎవరితో మాట్లాడితే ఇది సెటిల్ అవుతుందో వాళ్ళతోనే మాట్లాడాలి. ఆ కళ్ళ ముందు యోవాబుతో వచ్చిన సైనికులు కొంతమంది ఉన్నారు. ఎవడో ఒకడితో ఆమె విషయం చెప్పొచ్చు, కానీ ఉపయోగం లేదు. ఎవరైతే ఈ విషయాన్ని డీల్ చేయగలరో, ఎవరైతే ఈ సమస్యని తీర్చగలరో అతనితో నేను మాట్లాడతాను. ఆ యోవాబు ఎక్కడున్నాడు? దయచేసి పిలవండి అంటుంది. తెలివి అక్కడ ఉపయోగపడుతుంది. నిజంగా మనం కూడా తెలివైన వాళ్ళం అయితే ఏదన్నా విషయం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఎవరు సాల్వ్ చేయగలరు, ఎవరు దాన్ని డీల్ చేయగలరో విషయం వాళ్ళకి చెప్పాలి. చుట్టూ ఉన్న 10 మందికి చెప్పుకుంటే పరువు పోవటం తప్ప ఏముండదు. ఎవరు దీన్ని డీల్ చేయగలరు, ఎవరు దీన్ని ఆపగలరు, ఎవరు దీన్ని సాల్వ్ చేయగలరు, వాళ్ళకి విషయాన్ని చేరవేయటంలో ఆమె యొక్క యుక్తి అక్కడ కనబడుతుంది. యోవాబును పిలవండి, నేను ఆయనతో మాట్లాడాలి. మళ్ళీ తీరా వచ్చిన తర్వాత అంతమందిలో ప్రాకారం పైన ఉంది. అక్కడేమో గుంపు చాలా మంది ఉన్నారు. ఆ గుంపులో యోవాబు ఈయననే అంటే ఆమెకేం తెలుసు ఆ యోవాబు ఎట్లుంటాడో? ఒకవేళ అంతకుముందు ఎప్పుడన్నా చూసింది అని అనుకున్నా సరే, అంతమంది మనుషుల్లో ఇప్పుడు ఈయనే యోవాబో కాదో తెలియదు మళ్ళీ. అందుకని మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకుంటుంది. 17వ వచనంలో చూడండి.
వచ్చిన తర్వాత నువ్వేనా యోవాబువి అంటే అవును నేనే అన్నాడు. అందుకు ఆమె చూడండి కన్ఫర్మేషన్ చేసుకుంటుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా తెలివికి సంబంధించిందే. ఎవడో ఒకడు ముందుకొచ్చేసి చెప్పు నేనే యోవాబుని అన్నాడు అనుకో, లొడలొడ మాట్లాడేస్తే ఉపయోగం ఏంటి? యోవాబుకే సమస్యని చెప్పాలి, ఎందుకంటే అతడే సాల్వ్ చేయగలడు. రెండోది, నేను యోవాబుకే చెప్తున్నానా ఇంకెవరికైనా చెప్తున్నానా? కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆమె వ్యవహరించినటువంటి విధానము, ఆమె యొక్క యుక్తి ఎట్లాంటిదో మనకి తెలియజేస్తా ఉంది. ఆమె తెలివి కన్ఫర్మ్ చేసుకుంది ఈయనే అని. ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకుందో ఇప్పుడు ఏమని చెప్తా ఉంది ఈమె? ఇప్పుడు అసలు అంతమంది మధ్యలోనండి ఈమెలో ఉన్న క్వాలిటీస్ చూడండి. మొట్టమొదటిగా ఈమెలో ఉన్న క్వాలిటీ ఏంటి అనంటే ధైర్యం. ఆ ఊరిలో ఆ పట్టణంలో ఉన్నటువంటి మిగతా ప్రజలు కానీ, ఆ పట్టణం ప్రాకారం పైన కావలి కాస్తున్న కావలి వాళ్ళు కానీ, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఏ ఊర్లో అయినా పెద్దలు ఉంటారుగా, ఆ ఊరి పెద్దలు కానీ ఎవరు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయాల. ఎందుకంటే యోవాబుని సైన్యాన్ని చూసి అందరూ బెదిరిపోయి భయపడిపోయారు. లోపల నుంచి అందరూ ఎక్కడోళ్ళు అక్కడ లోపలికి వెళ్ళి అన్ని క్లోజ్ చేసుకొని ఇచ్చేస్తుంటే ఈమెొక్కటే బయటకు వచ్చింది. ఆమెలో కనబడే ఒక క్వాలిటీ ఏంటంటే ధైర్యం. కేవలము తెలివైనటువంటి యుక్తి కలిగిన స్త్రీ మాత్రమే కాదు, ఈమెలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే ఆ స్త్రీ ధైర్యంగా మాట్లాడింది. ఎంత ధైర్యంగా అంటే కేకలేసింది వాళ్ళు వినేంతగా. ఎంత ధైర్యం అంటే యోవాబు ఎక్కడున్నాడో రమ్మని చెప్పండి అని కేకలేసింది. ఎంత ధైర్యం అని అంటే నువ్వేనా యోవాబువి అని యోవాబునే క్వశ్చన్ చేసింది. అంత ధైర్యంగా ఆమె తన ధైర్యాన్ని చూపించింది. అది ఒక క్వాలిటీ, ధైర్యం. ఒకటి యుక్తిగల స్త్రీ, తెలివైనదని అక్కడే రాయబడింది. ఆమెలో ఉన్న మరొక క్వాలిటీ ధైర్యం, లేకపోతే తెగువ, తెగించింది. ఆయన నేనే అని చెప్పిన తర్వాత సడన్ గా ఏమని మాట్లాడుతుందో చూడండి. 17, 18, 19 వచనాలలో మనకు ఆ విషయాలు కనబడతాయి. నీ దాసురాలను అంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, ఆ మార్పు చూడండి. ఇప్పటిదాకా ధైర్యంగా మాట్లాడింది, ఇప్పుడేం ధైర్యం పోగొట్టుకోలేదు. యోవాబు ఆయనే అని కన్ఫర్మ్ అయిన తర్వాత, ఆయనే ఇజ్రాయేలీలందరికీ ఉన్నటువంటి సైన్యానికి పైన చీఫ్ ఆయనే అని ఆమెకి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏమంటుందంటే నేను నీ దాసురాలను అంటుంది. ఆమెలో ఉన్న మరొక క్వాలిటీ ఏంటంటే తనను తాను తగ్గించుకుంది. తనను తాను తగ్గించుకొని, ఇప్పుడు యోవాబు నేనే అని చెప్పిన తర్వాత ఏమయ్యా యోవాబు నీకు తలకాయ ఉందా, బుద్ధి ఉందా, ఆడెవడో ఒకడు దూరితే మా ఊరినే పాడు చేయడానికి వచ్చావు నువ్వు అని సాధారణంగా యూజువల్ గా జరిగేటువంటి విషయం స్త్రీలలో ఏంటంటే ఊరికే గొడవ పడతారు. ఏమో గొడవ పడుతూ మాట్లాడట్లా. ఏమంటుందని అంటే కన్ఫర్మ్ చేసుకున్నాక తనను తాను తగ్గించుకొని నేను నీ దాసురాలని అంటుంది. కేవలం నీ దాసురాలని అనటం మాత్రమే కాదు, మాట్లాడుదునా పర్మిషన్ అడుగుతుంది. మాట్లాడచ్చా? నీ దాసురాలని అనటంలోను నేను మాట్లాడచ్చా అని పర్మిషన్ తీసుకోవటంలో ఆమెలో మనకు కనబడే క్వాలిటీ ఏంటంటే తనను తాను తగ్గించుకుంది. ఇది ఆ స్త్రీలో ఉన్నటువంటి మరొక క్వాలిటీ. ఆయన పర్మిషన్ ఇచ్చాడు, మాట్లాడు పర్వాలేదని. అయితే ఆమె డైరెక్ట్గా విషయానికి రాకుండా ఏ పట్టణం మీదకైతే యోవాబు వచ్చాడో ఆ పట్టణం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతుంది. ఈ పట్టణం ఎట్లాంటిది? 18వ వచనం చూడండి. పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు, అలాగ చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. ఇది అంత తొందరగా అర్థం అవట్లేదేమో. కద్దు అంటే అదొక అలవాటు అని. ఏంటి ఒక అలవాటు జనాలకి? ఈజీ తెలుగులో ఈ వచనాన్ని చదివితే క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఏమనుందంటే
పూర్వం ప్రజలు విచారింపవలసిన సంగతి ఏదైనా ఉంటే ఏం చేద్దాం అని ఏదైనా ఒకవేళ ఒక విచారించాల్సిన పరిస్థితి వస్తే ఆబేల్కి పోవాలి అని చెప్పేవాళ్ళు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అలాంటి ఊరు మా ఊరు. ఏదన్నా సమస్య ఉంటే ఆబేల్కి వెళ్దాం, అక్కడ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఊరు మా ఊరు. అలాంటి ఊరు మీదకి ఇప్పుడు సమస్య వచ్చి పడింది. ఎవరికన్నా సమస్యలు వస్తే మా ఊరికి వచ్చి పరిష్కరించుకునే పరిస్థితిలో నుంచి ఇప్పుడు మా ఊరికే సమస్య వచ్చింది. ఇలాంటి ఊరు మా ఊరు అని చెప్తుంది 19వ వచనం. ఇంకా ఏమంటుంది? నేను ఇజ్రాయేలీయులనందు నిమ్మలస్తుల్లోనూ యథార్థవంతుల్లోనూ చేరికైన దానను. ఇక్కడ నేను అని ఇండివిజువల్ గా పర్సనల్ గా మాట్లాడినట్లుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది. నేను, మా ఊరు ఎట్లాంటిదో తెలుసా? ఇంగ్లీష్ లో చక్కగా ఉంది. ఐ ఆమ్ వన్ ఆఫ్ దోస్ హూ ఆర్ పీసబుల్ అండ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఇజ్రాయెల్. మా ఊరు ఎట్లాంటిదో తెలుసా? పీసబుల్, చాలా సమాధానకరమైంది. అంతేకాదు అండ్ ఫెయిత్ఫుల్, నమ్మకమైన. తెలుగులో ఇక్కడ కూడా చక్కగా ఉన్నాయి ఆ మాటలు. మా ఊరిలో అందరము ఎట్లాంటి వాళ్ళమో తెలుసా? మేము నిమ్మలస్తులం, మేము యథార్థవంతులం. మా ఊర్లో అందరు ఎట్లా ఉంటారు. మనకు కూడా కొన్ని ఊర్లు వెళ్ళారంటే కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పగానే అక్కడ ప్రజలు ఎట్లా ఉంటారో ఒక అవగాహన ఉంటుంది. తెలంగాణ పేరు ఎత్తారనుకోండి, మాట కొంచెం కొరకుగా కనబడుతుంది. వీడేంటి మాట్లాడుతున్నాడా తిడుతున్నాడా అన్నట్టుగా ఉంటుంది. గోదావరి జిల్లాలకు వెళ్ళామనుకోండి, అక్కడ వాడు వీడు అనే నిమిత్తం లేకుండా ఆతిథ్యానికి, హాస్పిటాలిటీకి వాళ్ళు పెద్దపీట వేస్తారు. శ్రీకాకుళం సైడ్ వెళ్ళామనుకోండి, అక్కడ మాటలన్నీ వెటకారంగా ఉంటాయి. అంటే ఒక ఏరియా పేరు చెప్పగానే ఇక్కడ ప్రజలు, వాళ్ళ విధానము, వాళ్ళ మాట తీరు ఇట్లుంటది అనేటువంటి ఒక అవగాహన. అలాగే ఇక్కడ ఈ ఊర్లో వాళ్ళు దేనికి ప్రసిద్ధి అని అంటే వీళ్ళందరూ చాలా నిమ్మలస్తులు. ఈ ఊరోళ్ళు దేనికి ప్రసిద్ధి అని అంటే వీళ్ళందరూ చాలా యథార్థవంతులు. ఇంగ్లీష్ లో ఫెయిత్ఫుల్ అని ఉంది, అంటే దాని అర్థం నమ్మకస్తులు. మా ఊర్లో అందరం ఇట్లాంటి వాళ్ళం అండి. మేము చాలా సమాధానంగా నిమ్మలంగా ఉండేవాళ్ళం. మేమందరం నమ్మకమైన యథార్థవంతులం. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఎందుకంటే నాది కూడా ఈ ఊరే కదా. అంటే నేను ఒక్కదాన్నే గొప్పదాన్ని అన్నట్లుగా చెప్పట్లేదు, మా ఊరే అట్లాంటి ఊరు. అంతేకాదు ఇంకా మా ఊరు ఎట్లాంటిదో చెప్తుంది చూడండి ఆవిడ. ఇజ్రాయేలు పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణము లయము చేయవలనని నీవు ఉద్దేశిస్తున్నావు. ఈ ఊరు కేవలము అట్లాంటి ఊరు కాదు. ఈ ఊరు ఎట్లాంటిదో తెలుసా? మా ఊరు ఇజ్రాయేల్ పట్టణములలో ప్రధానమైన పట్టణము. ఇప్పుడు ఇండియాలో ప్రధానమైన పట్టణం అనగానే బాంబే అని, చెన్నై అని వరుసగా కొన్ని పేర్లు చెప్తాం. ఇక్కడ ప్రధానమైన పట్టణం అని ఉంది కానీ ఈజీ తెలుగులో కానీ ఇంగ్లీష్ బైబుల్లో కానీ చూస్తే ఆ సిటీ దట్ ఈజ్ ఎ మదర్ ఇన్ ఇజ్రాయెల్ అనే మాట ఉంది. ఇజ్రాయెల్ పట్టణాలలో తల్లి లాంటి పట్టణం ఇది. దాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు మీరు. తల్లి దగ్గర ఎలాంటి సమస్యకి పరిష్కారం దొరుకుతుందో, ఎలాంటి కంఫర్ట్ దొరుకుతుందో, తల్లి దగ్గర ఎట్లాంటి నెమ్మది ఉంటుందో మేము అట్లాంటి వాళ్ళం. ఇంగ్లీష్ లో మదర్ అనే మాట వాడాడు, ఈజీ తెలుగులో కూడా తల్లి అనే ఉంది. ఇక్కడ ప్రధానం అనే మాట వాడాడు. కానీ ఇజ్రాయెల్ పట్టణాల్లో తల్లి లాంటి పట్టణం అది. అలాంటి పట్టణాన్ని నువ్వు పాడు చేయాలని చూస్తున్నావే అని చెప్తూనే ఇంకొక మాట కూడా చెప్పింది. ఈ పట్టణం ఎవరిదో తెలుసా? ఇది యెహోవా స్వాస్థ్యము. యెహోవా స్వాస్థ్యమును నువ్వెందుకు నిర్మూలన చేయటానికి ట్రై చేస్తున్నావు అని యోవాబు ముందు పెట్టగానే ఇప్పుడు యోవాబుకి ఎన్ని విషయాలు చెప్పిందేమో చూడండి. ఆ పట్టణం యొక్క ప్రత్యేకత మాట్లాడింది. ఆ పట్టణంలో ఏ సమస్య వచ్చినా సమస్యలు తీర్చే పట్టణం అని, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు నెమ్మలస్తులని, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు యథార్థవంతులని, ఆ పట్టణము ఇజ్రాయెల్ అందరికీ కూడా తల్లి లాంటి పట్టణం అని, ఆ పట్టణము ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఈ పట్టణము ఇది యెహోవా స్వాస్థ్యము అని. ఆమెకి ఎన్ని విషయాల్లో అవగాహన ఉంది? ఒకవైపు ఆత్మీయ విషయాల్లో అవగాహన ఉంది, అందుకే ఇది యెహోవా పట్టణం అంటుంది, యెహోవా స్వాస్థ్యము అంటుంది. ఒకవైపు ఆత్మీయంగా అవగాహన ఉంది, ఒకవైపు
సోషియో ఎకనామిక్ విషయాల్లో అవగాహన ఉంది. మరొక వైపు అసలు ఏం జరుగుతుంది చుట్టూ, మా ఊరి యొక్క ప్రత్యేకత ఏంటి, కొంతమందికి అసలు వాళ్ళు పుట్టినా లేకపోతే వాళ్ళు పెరిగినా ఏం తెలియదు. ఏదో పుట్టాం పెరిగాం లైఫ్ వెళ్ళిపోతా ఉంటది అంతే, ఏం తెలియదు. ఈ యుక్తి కలిగినటువంటి స్త్రీకి ఎన్ని విషయాలు తెలుసు ఆమె మాటల్లోనే అర్థమవుతున్నాయి. ఇవన్నీ యోవాబు ముందు పెట్టి, నువ్వు యెహోవా స్వాస్థ్యాన్ని పాడు చేయడానికి ట్రై చేస్తున్నావు అని చెప్పగానే యోవాబు అంటున్నాడు, ఏమని, కాదు కాదు కాదు, నేను 20వ వచనం చూడండి, నిర్మూలము చేయను లయపరచను, అలా చేయనే చేయను. అసలు సంగతి అదే కాదు, అసలు సంగతి ఇది కాదమ్మా. నేను లయం చేయను, నిర్మూలన చేయను. అసలు నేను మీ ఊరి మీదకి ఎందుకు వచ్చాను అంటే, దావీదుకి వ్యతిరేకంగా లేచినటువంటి షబా అనేవాడు వచ్చి మీ ఊర్లో దాక్కున్నాడు. వాడు రాజద్రోహి, వాడి వచ్చి మీ ఊర్లో దాక్కున్నాడు కాబట్టే మేము మీ మీదకు రావాల్సి వచ్చింది అని చెప్పగా ఆమె ఏం చెప్పిందో తెలుసా? సర్లే డోర్లు ఓపెన్ చేస్తాం, వచ్చి ఎతుక్కో అంటల్లా. మీరు అక్కడే ఉండండి, మీరు లోపలికి వచ్చి మా వాళ్ళని ఏం చేయాల్సిన అవసరం లేదు. వాడు ఎక్కడున్నా పట్టుకొని వాడిని చంపి వాడి తలని ఛేదించి నీ దగ్గర పడేస్తాను అని చెప్పి ఊరు లోపలికి వెళ్ళింది. ఊర్లో ప్రజల్ని సమకూర్చింది, వాళ్ళతో మాట్లాడింది. అందరూ కలిసి వాడిని పట్టుకున్నారు. ఈ షబా అనేటువంటి వాడిని చంపారు, వాడి తల కోసేశారు. ఆ ప్రాకారం పైనుంచి యోవాబు ముందా తలకాయని పడేశారు. యోవాబు ఇక ఆ పట్టణం మీదకి వెళ్ళటం మానేసి ఆయన దారిలో యెరూషలేముకి వెళ్ళిపోయాడు. అయిపోయింది, క్లోజ్. ఈ చదివినటువంటి హోల్ కాంటెక్స్ట్ లో ఎవరండి ఇక్కడ బాధ్యత వహించింది, ఎవరండి అనంటే ఈ స్త్రీ. ఆమె పేరేంటో మనకు తెలియదు. బైబిల్ చెప్తుంది ఆమె యుక్తిగల స్త్రీ అని. పేరు తెలీదు, యవనస్తురాల, పెద్ద ఆమె, వయసు తెలీదు. కానీ ఆమె ఎవరో ఆమె మాటలను బట్టి అర్థమవుతుంది. ఆమె తెలివి గల స్త్రీ, ఆమె ధైర్యం గల స్త్రీ, ఆమె తనను తాను తగ్గించుకున్నటువంటి స్త్రీ. అంతేకాదు ఆమె తన పట్టణాన్ని రక్షించుకున్నటువంటి స్త్రీ. ఆమె వల్లే ఇప్పుడు ఆ ఊర్లో ఒక్కళ్ళకి కూడా ఈవెన్ చిన్న ఘాటు కూడా పడకుండా ఆ ఊరంతా కాపాడబడిందంటే ఆ ఊర్లో ఎవరు బయటికి రాలే, ఈ స్త్రీ ఒక్కటే వచ్చింది. ఏం చేస్తే మా పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోతావు అని అడిగింది. వాడు దొరికితే చాలు మాకు, అయితే వాడు తలకాయ తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తామని వెళ్ళి తలకాయ కూడా కోసుకుని వచ్చి చక్కగా యోవాబు ముందు పడేసింది. తన పట్టణాన్ని కాపాడుకున్నటువంటి స్త్రీ. ఈరోజు ఆ ఊరికి ఎంత నెమ్మది వచ్చిందో, యుద్ధంలో ఎంతమంది చనిపోయే వాళ్ళు ఆ ఊర్లో తెలియదు, ఎన్ని శవాలు ఎత్తాల్సి వచ్చేదో తెలియదు. ఆమె చెప్పినట్టుగా సమాధానానికి, నమ్మకత్వానికి లేదా యథార్థతకి పేరు మోసినటువంటి ఈ ఊరు, యెహోవా స్వాస్థ్యమైనటువంటి ఈ ఊరు, ఇజ్రాయేలీలకి తల్లి లాంటి పట్టణమైనటువంటి ఈ ఊరు, సమస్యలు వస్తే సమస్యల్ని సాల్వ్ చేసేటువంటి పేరు, అలాంటి సాల్వ్ అవుతుంది ఈ ఊర్లో అనేటువంటి పేరు మోసినటువంటి ఈ ఊరు. ఆ ఊర్లో ఇప్పుడు ఇలాంటి ఒక నష్టం జరిగితే అంతకు ముందున్న పేరు అంతా పోయేది. కానీ ఈ తెలివి కలిగినటువంటి యుక్తి గల స్త్రీ వలన అవన్నీ అలాగే కాపాడబడ్డాయి. ఏ నష్టం జరగలేదు, ఏమి నిర్మూలన చేయబడలేదు, చేయవలసింది చేసేసింది. ఒక స్త్రీ తన యుక్తి కలిగిన లేకపోతే తెలివైన ఒక స్త్రీ ఒక ఊరిని రక్షించగలిగితే ఆ ఊరిని తన కుటుంబం అనుకుంది. అందుకే బైబిల్లో రాయబడింది సామెతలు 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎన్ని రకాలుగా ఈమెకి జ్ఞానం ఉందో మనం చూసాం. సామాజిక పరమైనటువంటి జ్ఞానం ఉంది, ఆత్మీయమైన జ్ఞానం ఉంది, నైతికమైనటువంటి జ్ఞానం ఉంది. అన్నిటినీ ఎంత సమతుల్యంగా కరెక్ట్ టైంలో ఏది ఎక్కడ ఎలా వాడాలో అలాగే వాడింది. అరవాల్సిన దగ్గర అరిచింది, కన్ఫర్మ్ చేసుకునే దగ్గర కన్ఫర్మ్ చేసుకుంది,
యోవాబే అని కన్ఫర్మ్ అయిన తర్వాత తగ్గించుకొని ప్లీజ్ మాట్లాడచ్చా అంటుంది. అసలు చూడండి ఆ రియాక్షన్స్. ఈ స్త్రీ దగ్గర నుంచి మనం కూడా పాఠాలు నేర్చుకుందాం. ఈ విధంగానే మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము, ఆ యుక్తిని, ఆ తెలివిని ఎప్పుడు వాడాలో, ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో ఈ స్త్రీ దగ్గర నుంచి నేర్చుకుందాం. ఆ విధంగా వ్యవహరించినప్పుడే ఆమెలాగానే మనం కూడా, ఆమె రక్షించుకున్నట్లుగానే మనము కూడా రక్షించేటువంటి, ఇతరులకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఈ తెలివి ఉంది అని చెప్పుకున్నంత మాత్రాన అది క్రియల్లో కనబడకపోయినట్లయితే అది కేవలం మాటల తెలివే అయిపోతుంది, ఉపయోగమేం లేదు. కాబట్టి ఈ స్త్రీ దగ్గర ఆ పాఠాలు నేర్చుకుంటూ ఆమె లైఫ్ని, మన లైఫ్ని ఒకసారి పక్కన పెట్టుకున్నప్పుడు మన జీవితం అర్థమవుతా ఉన్నప్పుడు ఆ విషయాలతో ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వీళ్ళని వాక్యంతో ప్రార్థన చేద్దాం. రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క నడిపింపు, ప్రభు మాటల కొరకు, అదేవిధంగా మరి ప్రార్థన చేస్తున్నట్లుగా ఇండియా పాకిస్తాన్ వార్ ఆగిపోయింది, దాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. మరి ఇన్ని రోజులు ప్రార్థన చేసింది, మొన్న హోల్ నైట్ లో ప్రభు మనకి అందరం ధ్యానించుకున్నప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం 46వ కీర్తన ధ్యానించుకున్నప్పుడు దేవుడు ఎంత చక్కగా దాన్ని నెరవేర్చాడు. ప్రభువుని స్తుతిద్దాం. అదేవిధంగా ఇందాక ఎవరైతే ఏ ఫ్యామిలీస్ అయితే మిస్ అయినాయో మిగతా ఫ్యామిలీస్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. నడిపించి సురేష్, మిగతా ఫ్యామిలీస్ చెప్పండి. ఫ్యామిలీస్ అనేది చెప్పాను నా లిస్ట్ లో ఉన్న ఫ్యామిలీస్. ఇంకా ఎవరైనా ఫ్యామిలీస్ మిస్ అయితే కొంచెం యాడ్ చేయండి. సరే, మేరీ ఆంటీ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. ఇందాక మేరీ ఆంటీ వాళ్ళ కోసం చేయలేదు. నెక్స్ట్ ప్రార్థన చేసేవాళ్ళు మేరీ ఆంటీ కోసం, తర్వాత ప్రభావత్ ఆంటీ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేద్దాం. రేపు ఎర్లీ మార్నింగ్ ఆంటీ ప్రయాణం అవుతున్నారు. ప్రయాణం కొరకు ఆ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేద్దాం. మనోహర్ కొరకు, అలాగే సురేష్ కొరకు, వారి భవిష్యత్తులో వారి ప్రయత్నాలు ఉద్యోగాలకి ప్రార్థన చేద్దాం. మనోహర్, సురేష్. మమత కోసం ప్రార్థన చేద్దాం. మమత వాళ్ళ ఫ్యామిలీ కోసం